ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు విచారణ ముగిసింది. సుమారు 5 గంటల పాటు ప్రణీత్ రావును విచారించారు సిట్ అధికారులు. మాజీ డీజీపీ ఆదేశాల గురించి ప్రణీత్ రావును ప్రశ్నించారు. ప్రభాకర్ రావు వాంగ్మూలం ఆధారంగా విచారణ చేపట్టారు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్ బృందం. మరోసారి ప్రభాకర్ రావును విచారణకు పిలిచే అవకాశం ఉంది. ప్రణీత్ రావు విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, కవిత, జూబ్లీహిల్స్ సిట్ బృందం ఇవాళ ప్రణీత్ రావును 5 గంటల పాటు ప్రశ్నించింది. కీలకమైన అంశాలు ప్రణీత్ రావు దగ్గర నుంచి తీసుకుంది. ఎందుకంటే గతంలో ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, గతంలో ఉన్నటువంటి డీజీపీ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఇన్ఛార్జ్ హెడ్ అయినటువంటి వారి ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డానన్న అంశాన్ని, అంటే వారి కన్సర్న్లోనే పూర్తిస్థాయిలో చేశానన్న అంశాన్ని ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. అయితే చెప్పుకొచ్చిన అంశాలకు సంబంధించి ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి డీజీపీ ఎవరైతే ఉంటారో ఆ డీజీపీ అంశానికి సంబంధించి ఇవాళ ప్రణీత్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇటు నాగోల్లో పడేసినటువంటి హార్డ్ డిస్క్లు వాటన్నిటి కూడా ధ్వంసం కావడం, వీటన్నిటిని ఎవరు చేయమంటే చేశారన్న అంశానికి సంబంధించి గత విచారణలో ప్రణీత్ రావు స్టేట్మెంట్ను కూడా తీసుకున్నారు. అయితే ప్రభాకర్ రావును మరోసారి, అంటే ఈ కేసులో ఇప్పటికే ఒకవైపు సాక్షుల విచారణతో పాటు నిందితుల విచారణ ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు సాక్షుల విచారణ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేంద్ర మంత్రి ప్రస్తుతం ఏదైతే బీజేపీ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ ఉన్నారో, బండి సంజయ్ నా ఫోన్ ట్యాప్ అయిందంటూ కూడా మీడియా ముఖంగా బహిరంగంగా వ్యక్తపరిచారు. ఈ అంశానికి సంబంధించి నిన్న సాయంత్రం సమయాన సిట్ బృందం బండి సంజయ్ కూడా కాల్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే బండి సంజయ్ కూడా అతని షెడ్యూల్ సంబంధించి షెడ్యూల్ చూసుకొని విచారణకు హాజరవుతాను, వచ్చి స్టేట్మెంట్ ఇస్తానని కూడా సిట్ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఒకవైపు సాక్షుల విచారణ కొనసాగుతుంది, మరోవైపు నిందితుల విచారణ 1 by 1 విచారణ ఒకవైపు కొనసాగిస్తుండగా నిందితులకు సంబంధించి రేపో మాపో ఇటు ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు ఇద్దరిని కూడా కన్ఫ్రంటేషన్ పద్ధతిలో కూర్చోబెట్టి విచారణ జరిపే అవకాశాలు అయితే కనబడుతుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు చర్చ సాగుతుండడంతో సిట్ బృందం ఈ కేసులో దూకుడు పెంచింది అని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కీలకమైన ఆధారాలను, ఇటు సాక్షుల స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసి వీటన్నిటి కూడా కోర్టులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత, సాక్షులు నిందితులకు సంబంధించిన స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని వెనుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటాయో, గత ప్రభుత్వ పెద్దలు, మాజీ మంత్రులకు కూడా నోటీసులు సిట్ బృందం ఇచ్చే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. కవిత. రైట్ అమర్, థ్యాంక్ యూ.